నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తన సోదరి వైఎస్ షర్మిలకి సంబంధించి ఆస్తుల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ముదిరినట్టుగా కనిపిస్తున్నాయి. అందుకని టైటిల్లో కూడా నేను ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా, అలాగే షర్మిల చూస్తే నీకు రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పినట్టుగా నేను టైటిల్ కూడా పెట్టున్నాను. అసలు రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి షర్మిల అంటుందా? నిజంగా అలాంటి సందర్భం వస్తుందా జగన్మోహన్ రెడ్డి విషయంలో అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. కానీ రోజులు దగ్గర పడ్డం అంటే వేరే ఏదో అనుకోకండి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ ఆస్తుల కేసులు ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తున్నాయి. అందుకనే నాకు ఇవ్వకపోతే ఆస్తులు వాటితో నువ్వు కూడా ఏమీ పెద్దగా బావుకునేది ఏముండదు, నువ్వు కూడా జైలుకే పోతావు అన్నట్టుగా నేను ఆ టైటిల్ పెట్టున్నాను. సో ఎందుకని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతగా సంపాదించిన ఆస్తులేం కాదివి. అయితే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల విషయంలోనే పంపకాల్లో తేడా పడింది వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళిద్దరూ ఆ విషయంలోనే తన్నుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఈ ఆస్తుల తగాదాలు రాకముందు షర్మిల ఎంత తాపత్రయపడిందో మనమంతా కూడా చూసాం. 2014కి ముందు అంటే సరిగ్గా 2012, 13 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల తన తల్లిని తోడుగా పెట్టుకుని ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని బస్సు యాత్రలు చేపట్టింది, సభలు సమావేశాలు పెట్టింది, అచ్చు రాజశేఖర రెడ్డి లాగానే ప్రజల్ని ఆకర్షించే విధంగా మీటింగ్స్ కూడా పెట్టింది. మొత్తం మీద జగన్ జైల్లో ఉన్నా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తగ్గకుండా పాటుపడింది. ఇక 2014లో జగన్ ముఖ్యమంత్రి అవ్వకపోయినా అవ్వలేకపోయినా ఆ అవకాశం జగన్ కి దక్కకపోయినా 2019కి వచ్చేసరికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కంకణం కట్టుకొని పనిచేశారు. ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల ఎన్నో బస్సు యాత్రలు చేపట్టారు, సభలో సమావేశాలు పెట్టారు, బై బై బాబు, బై బై పప్పు అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తూ నినాదాలు చేస్తూ ఆవిడ క్యాంపెయినింగ్ కూడా చేపట్టారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత చాలా మంది ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఖచ్చితంగా షర్మిలకి మంత్రి పదవి ఇస్తాడు, లేకపోతే రాజ్యసభకైనా పంపిస్తాడు, లేదా కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తాడు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏమీ ఇవ్వలేదు. తినడానికి అన్నం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతే తప్ప ₹1 కూడా ఇచ్చింది లేదు, ఒక్క పదవి కూడా ఇచ్చింది లేదు. కనీసం ఆస్తిలో ఉన్న సగం హక్కు కల్పిస్తాడు. ఎందుకంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుండగా, ముఖ్యమంత్రిగా ఆయన ఉండగా కూడా వైవి సుబ్బారెడ్డిని అలాగే విజయసాయి రెడ్డిని వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని నేనున్నా లేకపోయినా నా ఆస్తిలో అంటే ఈ యావదాస్తి ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా సమాన హక్కు అంటే షర్మిలకు ఎంత ఇస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అనేక మార్లు చెప్పిన విషయాన్ని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అయితే ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి అని చెప్పేసి చర్చించుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే 2004కి ముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 2004 తర్వాత వాళ్ళకి ఆస్తులు ఎలా వచ్చాయి అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ ఆస్తుల పంపకం గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఇది నా స్వార్జితం అని చెప్పేసి. అసలు స్వార్జితం అయితే ఎప్పుడు సంపాదించి ఉండాలి, ఎలా సంపాదించి ఉండాలి, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి కదా. సో ఈ ఆస్తులన్నీ సంపాదించింది 2004 తర్వాతే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే. అంటే రాజశేఖర రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించినవి. అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డికి వాటా ఉంటుంది. రాజశేఖర రెడ్డికి వాటా ఉందంటే ఖచ్చితంగా షర్మిలా రెడ్డికి కూడా వాటా ఉండి తీరాలి. సో కొంతలో కొంత విజయలక్ష్మి రెడ్డికి కూడా వాటా ఉండి తీరాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాను చెప్తున్నట్టుగా ఇది తన స్వార్జితం అయితే కాదు, అక్రమార్జితమే, అందులో డౌటే లేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవడానికి ముందు అంటే 2004కి ముందు ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత తక్కువ ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి. పైగా అప్పట్లో ఒక వార్త కూడా హల్చల్ చేసింది. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు 2004 కన్నా ముందు ఆయనకి హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండేది. తనకి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ఆ ఇల్లు కూడా అమ్మేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా రాజశేఖర రెడ్డి కొంతమందితో చెప్పినట్టుగా అప్పట్లో న్యూస్ కూడా వైరల్ అయింది. సో కాబట్టి ఆయనకి అన్ని ఆస్తులే లేవు అని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా అక్కడే అర్థమైపోతుంది. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కంపెనీలకి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవాళ్ళు లేకపోతే రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండే బిజినెస్ మెన్లు వాళ్ళకి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి అనేక రకాల మేళ్లు చేస్తే వాళ్ళంతా కూడా
జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి ఆ షేర్లు ఏవైతే ఉంటాయో వాటిని కొనడమా లేకపోతే వాటికి ఫండ్స్ ఇవ్వటమా చేశారు. సో ఇది దీన్నే మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో అని అంటారు అనమాట. అంటే టెర్మినాలజీ ఉంటుంది కదా నేరానికి సంబంధించి, దాన్ని మనీ లాండరింగ్ కింద, క్విడ్ ప్రోకో కింద పరిగణిస్తారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి అన్ని ఆస్తులు పెరిగాయి. అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు భారతీ సిమెంట్స్ లేదు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు సండూర్ పవర్ లేదు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు సరస్వతి పవర్స్ లేదు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు సాక్షి లేదు, సాక్షి న్యూస్ ఛానల్ కూడా లేదు. సో మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? రాజశేఖర్ రెడ్డి పదవి ఉండబట్టే, రాజశేఖర రెడ్డి సీఎం అవ్వబట్టే, రాజశేఖర రెడ్డికి అధికారాలు ఉండబట్టే వచ్చాయి. ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డికి వాటా ఉంటుంది కదా. మరి రాజశేఖర రెడ్డికి వాటా ఉంటే షర్మిలారెడ్డికి కూడా వాటా వస్తుంది. అయితే ఇప్పుడు జగన్ ఏమంటారంటే, షర్మిలారెడ్డికి ఇచ్చిన ఆ ఒక్క ఆస్తి అంటే మొత్తం అన్నిటిలోనూ సగభాగం ఇవ్వలేదు కదా, కానీ ఇచ్చినది ఏదైతే ఆ షేర్లు ఉన్నాయో సరస్వతి పవర్ కి సంబంధించి అవి కూడా వెనక్కి తీసుకుంటానంటారు. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావయ్యా అని చెప్పేసి అడిగితే ఎన్సిటిఎల్ వాళ్ళు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఒకప్పుడు నాకు నా చెల్లి మీద ప్రేమ ఉంది, సో ఆ ప్రేమ చొప్పున గిఫ్ట్ డీడ్ చేశాను, ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయింది, అందుకని ఆ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పిన ఉవాచ అనమాట. సో మొత్తం మీద ప్రేమ తగ్గిపోతే ఆస్తులు కూడా వెనక్కి తీసుకోవచ్చు అనే విషయం జగన్మోహన్ రెడ్డిని చూసే మనం నేర్చుకోలేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏది ఏమైనప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తుండగా అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల కొట్టుకోవటమే పెద్ద తప్పు అయితే, అసలు అక్రమంగా సంపాదించినా సక్రమంగా సంపాదించినా నా చెల్లి అనే ఒక ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి తన యావదాస్తిలోనూ సగం ఇవ్వాల్సింది. అంటే రాజశేఖర్ రెడ్డి ఆశకి అనుగుణంగా ప్రతిసారి నా తండ్రి ప్రీతమ ముఖ్యమంత్రి, జనహృదయ నేత రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఒక లైన్, పెద్ద లైన్ చదువుతారు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రియతమ నేత, ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత అనంటే ఆయన ఏం చెప్పారో వాటన్నిటినీ కూడా పాటించి తీరాలి కదా. ఆయన ఆశయాలను కూడా పాటించాలి. మరి ఆయన ఆశయాల్లో లేకపోతే ఆయనకి మనసులోని మాట ఏదైనా ఉంది అనంటే వాటిల్లో ఒకటి ప్రధానమైనది షర్మిలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వటం. మరి ఎందుకని యావదాస్తిలో మొత్తం అన్నింట్లో సండూర్ పవర్స్, లేకపోతే సరస్వతి పవర్స్, లేకపోతే భారతీ సిమెంట్స్, లేకపోతే సాక్షి పేపరు, సాక్షి న్యూస్ ఛానల్, వీటన్నిటిలో కూడా సగభాగం షర్మిలకి ఇవ్వాలి కదా. సరే అవి అక్రమమా సక్రమమా అవన్నీ కోర్టులో తేల్తాయి. సో ఎందుకని ఇవ్వటం లేదు? రాజశేఖర్ రెడ్డి మనసులో మాటలన్నింటినీ కూడా, ఆయనకి ఇష్టమైన వాటన్నిటిని కూడా నెరవేర్చాలి కదా. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లోనూ నా అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని అంటారు. అసలు ఇంట్లో చెల్లెమ్మనే సరిగా చూడకపోవటం అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆస్తిలో వాటా ఇవ్వట్లేదు అని అంటే, ఇచ్చినది కూడా నాకు ప్రేమ తగ్గిపోయింది కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు వేశారంటే, ఇంట్లో చెల్లెల్ని ప్రేమించలేని వాడు వీధిలో చెల్లెల్ని, ఊళ్ళో చెల్లెల్ని, రాష్ట్రంలో చెల్లెల్ని ఎలా ప్రేమిస్తాడు? ఇది కదా అందరికి పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏర్పడుతుంది. మళ్ళీ పైగా ఊళ్ళో చెల్లెలకి ఎట్లా న్యాయం చేస్తాడు? ఇంట్లో చెల్లెలకే న్యాయం చేయట్లేదు. బాబాయి హత్య కావించబడితే, అతి దారుణంగా తన బాబాయి హత్య చేయబడితే ఆ బాబాయి కూతురికే బాబాయి హత్యకి సంబంధించి న్యాయం చేయలేకపోయారు. తాను ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఉన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఎంత లేదన్నా కానీ తన తండ్రికి ప్రాణ స్నేహితుడే కదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, నేనంటే అధికారంలో ఉండగా చేయలేకపోయాను, నా వాళ్ళని నేనే జైల్లో పెట్టించలేకపోయాను, చంద్రబాబు గారు మరి మా బాబాయ్ హత్య కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి మీరే జైలుకు పంపించండి, నేను అసలు దీంట్లో కల్పించుకోనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదు? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంటే కల్పించుకొని ఆ కేసులో వాళ్ళందరినీ నిందితులందరినీ ముద్దాయిలుగా నిరూపించి జైల్లో పెట్టించడం అంటే, పాపం ఎక్కడో చేయలేకపోయాడు, సొంత వాళ్ళని జైలుకు పంపించాడనే మాట మూటగట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడున్నది కూటమి సర్కారు కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, లేకపోతే నా దగ్గర ఈ ఫోన్ కాల్స్ ఉన్నాయి, నాకు ఇలాగ మెసేజ్లు వచ్చినాయి అని చెప్పేసి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చూపించట్లేదు? సునీత అదే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి మెసేజ్లు వచ్చినాయి, లేకపోతే భారతీ రెడ్డికి మెసేజ్లు వచ్చినాయి ఆ టైంలో అని చెప్పేసి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఈ రకంగా అయినా తన బాబాయ్ కేసులో తన చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు? అంటే తన చెల్లికే న్యాయం చేయని వ్యక్తి
ఊళ్ళో చెల్లెమ్మలకి ఊళ్ళో అక్కమ్మలకి ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అంత సున్నితంగా లేదేమో అనిపిస్తుంది. అందుకనే నేను ఆ టైటిల్లో కూడా రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి షర్మిల మాట్లాడినట్టుగా పెట్టాను. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో కూడా అంటే 2014 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు కూడా కేంద్రంలో బీజేపీనే ఉంది. కానీ ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి ఏకంగా ప్రధానమంత్రి నోటి నుంచి మొన్న ఇప్పుడు జరుగుతున్న శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ ఎంపీల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక వైసీపీని ఈజీగా తీసుకోవడానికి లేదు, వాళ్ళు ఏవైతే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండించండి అని చెప్పేసి అన్నారంటే కేవలం వాటిని వ్యాఖ్యల విషయంలో ఖండించడమే కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఖరిని జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనని కూడా ఖండించటమే. అలాగే ఇక మీదటి జగన్మోహన్ రెడ్డిని అంత గారాబం చేసి సంకనెక్కించుకునే అవకాశం కూడా ఉండదు. ఇంతకు ముందులాగా బెయిళ్లు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఏవైతే అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయో, బాబాయికి సంబంధించిన కేసులు ఉన్నాయో, లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులు ఉన్నాయో, ల్యాండ్ అంటే ఇంకా రాబోయే కేసులు ఇవి ల్యాండ్ శాండ్ మైనింగ్ కి సంబంధించిన కేసులు రాబోతున్నాయో వాటన్నిటి విషయంలో కూడా కేంద్రం ఇక మీదట కలగజేసుకోదు. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, జైలు పాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇది కేవలం మన స్టేట్ లో ఉండే పొలిటికల్ అనలిస్టులు అంటే ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి అనలిస్టులు చేస్తూ ఉంటారు కదా, రాజకీయ విశ్లేషణలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల్ని అనలైసిస్ చేసే వాళ్ళు కూడా మొత్తం అంత విశ్లేషణ చేసే వాళ్ళు కూడా ఆ సెఫాలజిస్టులు అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి. కాబట్టి షర్మిల కూడా ఆ మాట అన్నట్టుగా అందుకే పెట్టాను. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో జైలుకు వెళ్తారో ఏంటనేది తెలియదు, కానీ మొత్తం మీద ఆయనకి మాత్రం సమస్యలు చుట్టుముట్టాయి అన్న విషయం తేట తెల్లంగా కనిపిస్తోంది. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.